మన ఎత్తు మీద మన పాపాలు ఆధారపడ్డాయని మీకు తెలుసా? అవును, మారుతున్న కాలం యుగాలు అదే చెబుతున్నాయి. మన కాలచక్రం ప్రకారం ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. ఒక మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగాలు ఉంటాయి. ముందు మనం సత్వ మరియు రజ్వ అలానే తమో గుణాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. సత్వగుణాన్ని దైవిక సంపదలని కూడా అంటారు. జ్ఞానం, బుద్ధి, ధైర్యం, ఈశ్వర భక్తి, ఉదాహరణకు రాముడు, కృష్ణుడు. తర్వాత రజోగుణం అంటే నేను అనే అహంకారం, ప్రాపంచిక విషయాల పట్ల మోహం, కామం, ఇంద్రియ నిగ్రహం లేకుండటం అంటే ఈగో, మెటీరియలిస్టిక్, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉండటం. ఉదాహరణ రావణుడు, దుర్యోధనుడు. ఇక తమోగుణం మరుపు, నిద్ర, సోమరితనం, అజ్ఞానం, మూర్ఖత్వం. ఉదాహరణ కుంభకర్ణుడు. అయితే యుగాలు మారుతున్నా కొద్దీ యుగం యొక్క కాలం మాత్రమే తగ్గకుండా వారి ఎత్తు, వారి జీవన కాలం, ఆధ్యాత్మికత, తెలివి, సంతానం వృద్ధి చేసే సామర్థ్యం తగ్గుతూ వచ్చింది. మనుషుల గుణాలు కూడా సత్వగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుండి తమోగుణానికి దిగజారింది. సత్వగుణం తగ్గిన కొలది ప్రపంచంలో పాపం పెరుగుతూ వచ్చింది. అయితే కృత లేదా సత్యయుగంలో మనుషుల యొక్క ఎత్తు 32 అడుగులుండేది. వారి జీవన ప్రమాణకాలం 1,00,000 సంవత్సరాలు ఉండేవి. ఈ యుగం 17,28,000 సంవత్సరాలు ఉంది. యుగంలో ధర్మం 4 కాళ్ల మీద నడిచేది. ఈ యుగంలో సత్వగుణమున్న మనుషులు 100% ఉండేవారు. వీరంతా శక్తితో శివుణ్ణి ఆరాధిస్తూ స్వార్థం లేకుండా, నిజాయితీగా, దయతో, హింస లేకుండా ప్రకృతితో, దేవుడిలో మమేకమై ఉండేవారు. ఇకపోతే త్రేతాయుగం. ఈ యుగం యొక్క కాల పరిమాణం 12,96,000 సంవత్సరాలు. ఈ కాలంలో మనుషుల జీవన ప్రమాణం 10,000 సంవత్సరాలు ఉండేది. ఈ యుగంలో మనుషుల యొక్క ఎత్తు 21 అడుగుల వరకు ఉండేది. ఈ యుగంలో ధర్మం 3 కాళ్ల మీద నడిచింది. రజోగుణమున్న మనుషులు ఎక్కువయ్యారు. ఇక్కడ సత్వగుణమున్న మనుషులు 75% ఉండేవారు. వీళ్లకు రాజ్యాల మీద, ఆడవాళ్ల మీద మక్కువ ఎక్కువైంది. ఇకపోతే ద్వాపర యుగం. ఈ యుగం 8,24,000 సంవత్సరాలు సాగింది. ఈ యుగంలో మనుషుల జీవన కాలం 1000 సంవత్సరాలైంది. వారి ఎత్తు 10 అడుగులైంది. ఈ యుగంలో సత్వగుణమున్న మనుషులు 50% మాత్రమే ఉన్నారు. ఇక్కడ ధర్మం 2 కాళ్ల మీద నడిచింది. స్వార్థం, అహంకారం, పదార్థాలపై మక్కువ ఎక్కువైంది. ఇకపోతే మనమున్న కలికాలం ధర్మం కుంటుతూ ఒకే కాలు మీద నడుస్తున్న కాలం. ఏ ఒక్క మనిషిలో సత్వగుణం లేదు. ఉంటే ఎప్పుడో ఒకసారి ఆ గుణాన్ని చూస్తున్నాం. కానీ మనిషి పూర్తిగా అదే గుణంతో ఉండటం లేదు. ఈ యుగం 4,32,000 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పటికీ 5,000 సంవత్సరాలు అయిపోయాయి. ఈ యుగంలో మనుషులు తమో రజోగుణంతో ఉంటారు. జీవన ప్రమాణకాలం 100 ఏళ్లయిందే. చాలా దారుణాలు ఈ యుగంలో చూస్తాం. ఇలా యుగాలు, కాలాలు మారుతున్న కొద్దీ మనుషుల్లో ఆధ్యాత్మికత, తెలివి, సంతానం వృద్ధి చేసే సామర్థ్యం, ఎత్తు, జీవనకాలం, యుగకాల పరిమాణం తగ్గుతూ వచ్చి పాపం మాత్రం పెరిగిపోయింది. అలాగే త్రిగుణాలోని రజో, తమో గుణాలు పెరిగే కొద్దీ మనుషుల్లోని అంతఃకరణ మీద ప్రభావాన్ని చూపాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.